హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మీకు ఎన్పిసిఐ లింకేజ్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ చేయడం కొరకు మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్లోనే లింక్ చేసుకున్నటువంటి విధానం అనేది అందుబాటులో ఉంది. అది ఎలాగో కూడా మీకు సింపుల్గా ఇప్పుడు చెప్తాను, మీరు దీన్ని ఫాలో అయిపోండి. అదేంటంటే ముందుగా మీరు ఎన్పిసిఐ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. https://www.npca.org.in/ ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన వెంటనే అక్కడ మీకు హోమ్ పేజ్లో కన్జ్యూమర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అందులో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆధార్ నెంబర్ మీకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సీడింగ్ మరియు డీసీడింగ్ అని ఉంటుంది. మీరు సీడింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మళ్ళీ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి ఫ్రెష్ సీడింగ్ కనిపిస్తుంది, సెకండ్ వన్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంకా లేదా విత్ ఇన్ ద వన్ బ్యాంక్ టు అదర్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. మీరు ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎన్పిసిఐ లింక్ కోసం మీరు రిక్వెస్ట్ పంపవచ్చు. ఆ రిక్వెస్ట్ పంపినటువంటి వెంటనే మీకు విత్ ఇన్ 24 అవర్స్లో మీ ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది. అయితే దానికి మీరు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. అయితే ఈ లింక్లో ఈ ఎన్పిసి లింక్లో కొన్ని బ్యాంకులు మాత్రమే చూపిస్తుంది. ఆ బ్యాంకులు ఏంటంటే ఫస్ట్గా మీకు ఏపీజీవీబీ చూపిస్తుంది, కెనరా బ్యాంక్ చూపిస్తుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా చూపిస్తుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా చూపిస్తుంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూపిస్తుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూపిస్తుంది, పంజాబ్ సింధ్ బ్యాంక్ చూపిస్తుంది. ఇట్లా కొన్ని బ్యాంకులు మాత్రం చూపిస్తుంది. ఆ బ్యాంకులకు మాత్రమే మీరు ఎన్పిసిఐ రిక్వెస్ట్ అనేది లింకేజ్ కోసం రిక్వెస్ట్ అనేది మీరు పంపొచ్చు. మిగతా వాటికి మనం పంపించలేం, ఆ వెబ్సైట్లో రావడం లేదు కాబట్టి. ఏదైతే వెబ్సైట్ మీకు ఇంకో బ్యాంక్ రావాలంటే ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఈ ఎన్పిసిఐ లింకేజ్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మీకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనే అకౌంట్ ఉంది. ఆ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు ఈజీగా దాన్ని చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు ఎన్పిసిఐ లింకేజ్ అనేది అయిపోతుంది. ఎప్పుడైతే మీకు ఎన్పిసిఐ లింకేజ్ అయిపోతుందో మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయో అవి డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా మీ ఎన్పిసిఐ లింకేజ్ ఉన్నటువంటి అకౌంట్కి జమ అనేది జరుగుతుంది. సో అదేంటి సింపుల్గా మీకు నేను చెప్పిన విధానం మీరు ఫాలో అయిపోండి, మీరు ఎక్కడికి వెళ్ళకుండానే మీ లింక్ అనేది అయిపోతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.